ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, మాడిపోతావు. చూస్తే గీస్తే ఒక్కవైపే చూడాలా? రెండో వైపు చూస్తే దాన్ని ఒక ఘోరంగా నేరంగా పరిగణించడం నిరంకుశత్వం కాదా? రెండు వైపులా చూసే స్వేచ్ఛను అసలు మనం ఎందుకు కోల్పోవాలి? నిష్పాక్షికతనే మాటకు సముచితమైన అర్థాన్ని ఎవరికి చెప్పాలి? ముఖ్యంగా రాజకీయాల మీద, నడుస్తున్న చరిత్ర మీద వ్యాఖ్యానాలు చేయడానికి ఈ నిష్పక్షపాత వైఖరి అత్యవసరం. అదేవిధంగా త్రాసులోని బరువులు అటు ఇటు అయినప్పుడు ఓపిక వహించడం, సహనం పాటించడం కూడా అంతే అత్యవసరం అన్నది జర్నలిస్ట్ డైరీ ఒపీనియన్. ఒక చంద్రబాబును విమర్శిస్తే దానికి మమ్మల్ని జగన్ అభిమానులుగా ముద్ర వేయడం, లేదా జగన్ వైఖరిని ఎండగడితే మరో పార్టీకి కొమ్ము కాస్తున్నారంటూ అభ్యంతరకరమైన పదజాలంతో సంధించడం, ఇటువంటి విమర్శల్ని ఏ విధంగా తీసుకోవాలి? అసలు ఈ వర్తమాన రాజకీయ చరిత్రలో ఎడమ, కుడి, పైన, కింద ఉన్నవాళ్లంతా, మన తెర మీద కనిపిస్తున్న వీళ్లంతా సచ్చిలురు, నిష్కల్మషమైన వాళ్ళు, నిజాయితీ పరులని ఎవరికైనా కితాబులిచ్చే పరిస్థితి ఉందా? దొరికేదాకా అందరూ దొరలే. వాళ్ళ స్వార్థాల నేపథ్యంలోనే రాజకీయాలు నడుపుకుంటున్నారు. ఇది మనందరి అభిప్రాయం కూడా. దీనికి ఇవాల్టి కేసుల మకిలి, కుంభకోణాల మురికి ఇవే సాక్షిభూతాలు. ఈ రాష్ట్రాన్ని 6 ఏళ్ల పాటు పరిపాలించిన ఒక ముఖ్యమంత్రి తనకున్న అపారమైన జనాదరణనే ముసుగులో తన కొడుకు కోసం కొన్ని లేదా ఎక్కువ అభ్యంతరకరమైన పనుల్ని చేసేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఒక దర్యాప్తు సంస్థ రాతపూర్వకంగా కోర్టుకు సమర్పిస్తే దాన్ని ప్రచురించడం లేదా ప్రసారం చేయడం కూడా పక్షపాతం అంటూ తిట్ల దండకాలు వల్లిస్తుంటే అది తప్పు కాకుండా ఒప్పెలా అవుతుంది? ఇక ఇదే రాష్ట్రాన్ని 9 ఏళ్ల పాటు పరిపాలించిన ఇంకో ముఖ్యమంత్రి సమర్థుడన్న మంచి పేరు ప్రఖ్యాతులున్న ఆయనకు ప్రజల్లో విశ్వసనీయత అనబడే క్రెడిబిలిటీ లోపిస్తోందన్న సమాచారాన్ని చెప్పుకుంటే అది కాంగ్రెస్ పార్టీకో లేక ఇంకో పార్టీకో సమర్థనగా ఎందుకు భావించాలి? నిజాలు మాట్లాడుకుంటే నిష్ఠూరం ఎందుకు? దురదృష్టవశాత్తు ఈ రోజు ప్రతి విషయానికి మధ్యలో ఒక పెద్ద అడ్డుగీత పడిపోయింది. సమర్థించడం లేకపోతే చాకిరేవు పెట్టడం, జై కొట్టడం లేకపోతే చీ కొట్టడం, రెండు జట్లుగా విడిపోయి కుక్కల్లా కాట్లాటకు తెగించడం ఒక దురదృష్టకర పరిణామం. అది బాలకృష్ణ సినిమా కావచ్చు, బాబుగారి బై ఎలక్షన్లు కావచ్చు, ఒక్కోసారి తెలంగాణ లాంటి సెన్సిటివ్ ఇష్యూ కూడా కావచ్చు. కాజ్ ఏదైనా సరే ఇంటర్నెట్ వేదిక మీద కేకరించి ఉమ్మేస్తుండడం, కచితీరా కామెంట్లు కుమ్మరించడం ఒక విచిత్రమైన విపరీతమైన పోకడ. మనకున్న సమసమాజంలో ఎవరి అభిమానం వాళ్ళకుంటుంది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. కాకపోతే గుడ్డిగా వాటినే పట్టుకు వేళ్లాడమే ఒక వెర్రితనం, ఇంకో వెగిలితనం కూడా. దీనికి ఎవ్వరూ అతీతులు కాకపోవడం అనేది మన దురదృష్టం. వాల్ పోస్టర్ల మీద పేడగొట్టే గల్లీగాళ్లకు, ఇంటర్నెట్ వాల్స్ మీద రొచ్చు రాతల్ని పంపిణీ చేసే సైబర్ సేవలకు తేడా ఎక్కడ? పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఖండాంతరాలు దాటి ఖతర్నాక్ ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయిన ఎన్ఆర్ఐల మెచ్యూరిటీ లెవెల్స్ ఏమైనట్లు? మన అభిమానాలు దురభిమానాలుగా మారనంత కాలం, మన పోకడలు అవతలి వ్యక్తుల స్వాతంత్ర్యాల మీద దాడులుగా మారనంత కాలం మాత్రమే చూడ్డానికి, వినడానికి బాగుంటుంది. మిమ్మల్ని బార్డర్లు దాటించి బడా మనుషులుగా మార్చేసిన సైంటిఫిక్ రీసెర్చ్లు, సాఫ్ట్వేర్ కోర్సులు ఇంతకంటే మెరుగైన సామాజిక విలువల్ని నేర్పించలేకపోయాయా? ఇలా అనుకుని సర్ది చెప్పుకోను వచ్చు.
కానీ 51 భూభాగపు ముక్కలు కలిపి అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా ప్రపంచాన్ని శాసిస్తుంటే కొంతమంది మన ప్రవాసులు మాత్రం తమ తమ బుద్ధులకు గడ్డి తినిపిస్తున్నారా? ఒక నీగ్రో మనిషిని ప్రెసిడెంట్గా అంగీకరించిన అమెరికన్ల దగ్గర మన వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏమీ లేదా? కల్చరల్ కలరింగులతో కాలక్షేపం చేసుకోవడంతోనే ఈ పిచ్చి ఆగిపోదు. కొట్టుకు చావడానికి అక్కడో జగన్ పార్టీ, అక్కడో కాంగ్రెస్ పార్టీ, అక్కడో టీఆర్ఎస్, ఇంకా ఓ తెలుగుదేశం. ఓట్లేసే అవకాశం లేకపోయినా సరే పోట్ల గిత్తల్లా కాట్లాడుకోవడానికి మాత్రం సిద్ధమైపోతున్నాయి. అభిమాన హీరో నటించిన సినిమా ఇక్కడ రిలీజ్ అయితే అక్కడ దురభిమానం పెల్లుబిక్కిపోతుంది. కానీ హీరోల మీదకి ఆన్లైన్లోనే రచ్చకు దిగుతారు, రొచ్చు చేసుకుంటారు. ఇంటర్నెట్ మీద పడి తమ తమ అతివాదానికి రెక్కలు తొరగడం, ప్రపంచమంతా పాకిపోవాలనుకోవడం, వ్యతిరేక భావాలున్న వాళ్ల మీదకి ఒంటి కాలి మీద లేయడం, అవసరాన్ని బట్టి బూతు మాటలు, బూతు బొమ్మలతో దాడి చేయడం, ఇదంతా ఖచ్చితంగా అవివేకమే అవుతుంది. సహనం, సంస్కారం నేర్పని ఆ చదువుల మీదనే సందేహం పుట్టేస్తోంది. మనమందరం గురువింద గింజలం. మన నలుపు మనకు కనిపించకపోవడం మనం చేసుకున్న దౌర్భాగ్యం. కనీసం మన కింద నలుపున్న సంగతిని కూడా అంగీకరించకపోవడం ఆటవికం, అనాగరికం. 4 ఆకులు ఎక్కువ చదివినందుకైనా సరే మూర్ఖులుగానే ఉండిపోకుండా ఉండాలి. మార్గదర్శకులు కాకపోయినా కనీసం మనుషులుగానైనా బతకాలి. పెద్ద మనసు చేసుకోండి, సద్విమర్శను స్వీకరించుకోండి. ఎంతటి దారుణమైన రాజకీయాలు చేస్తున్నారంటూ కాసేపటి కిందటినే ఇక్కడికి రాకముందు నాకు ఒక సమాచారం అందింది. ఆ సమాచారం ఏమిటంటే ఈ 18 చోట్ల ఇవాళ జరగబోయే ఎన్నికల్లో 2 పార్టీలు కూడా గల్లెట్ అయిపోతాయని చెప్పి వాళ్ళకు పూర్తిగా సమాచారం ఉందట. ఇవాళ వాళ్ళు ఏం చేయబోతున్నారంటే ఇవాళ దారుణమైన ఆలోచనలు చేస్తున్నారు. వాళ్ళు ఇవాళ ఏం చేయబోతున్నారు అంటే మొన్న వాయులాల్ రవి గారు ఇక్కడికి వచ్చారట. వచ్చి సిబిఐ డైరెక్టర్లు అదే పనిగా డీజీపీని పిలిపించుకొని కిరణ్ కుమార్ రెడ్డితో పాటు కలిసి మంతనాలు జరిపారట. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కూడా సంభాషణలు చేపించారట. అంతేకాదు ఏం చేయబోతున్నారు అని అంటే మరో 3-4 రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారట. అంతేకాదు నన్ను అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తలు ఈ 2 పార్టీలు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్రిక్తం తెస్తారట. తీసుకొచ్చి అది జగనే చేయించాడని చెప్తారట. ఈ 18 చోట్ల అసలు ఎన్నికలే జరగకుండా పూర్తిగా పక్కన పెట్టేస్తారట. అంటే వీరిద్దరూ కలిసి ఏ స్థాయికి దిగజారిపోతున్నారు అని అంటే ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలుస్తుంది, ఆ ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తారు, ప్రజలు మెచ్చిన నాయకుడు అవుతాడు అని చెప్పి వాళ్ళకి తెలిసి ఉన్న ఈ సంగతిని ప్రజలు మెచ్చిన నాయకుడు కాకూడదు అని వాళ్ళు ఇద్దరు ఢిల్లీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఇంత కుయుక్తులు పడుతున్నారు అని అంటే నిజంగా ఇంత నీచమైన స్థాయి రాజకీయాలు నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా చూడలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు.